అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం ఒక కొత్త లక్ష్యాన్ని లేదా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొంతకాలం గడిచాక మన మనసులో నేను దీనికి సరిపోను, నా వల్ల కాదు, ఇక ఆపేద్దాం అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. మనం నిర్దేశించుకున్న లక్ష్యం కఠినమైనప్పుడు మనం ఎంచుకున్న ఆ మార్గంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో సవాళ్లు, కోపం, నిరాశ, నిస్పృహ మనల్ని ఆవరించి మనపై మనం నియంత్రణ కోల్పోయి ఇక ఈ పని నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనే ఒక రకమైన ప్రతికూల ఆలోచన మనల్ని వెనక్కి లాగుతుంది. దీని అంతటికి కారణమైన ఒక శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అవును, బయట శత్రువుల కంటే మన లోపల దాగి ఉన్న ఈ అనుమానాలు, అహంకారమే మన అభివృద్ధికి అసలైన అవరోధాలు. పురాణాలలో రాముడు పోరాడిన రావణుడైనా, దుర్గమ్మ వధించిన మహిషాసురుడైనా వాళ్ళు ఎక్కడో బయట లేరు, మన మనసులోనే ఉన్నారు. మనం ప్రతిరోజు చేసే ఈ అంతర్గత పోరాటంలో గెలవటానికి మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మనకు గుర్తు చేయడానికే దసరా వచ్చింది. 9 రాత్రులు 10 రోజులు. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది మన లోపల శత్రువులపై విజయం సాధించి మన జీవితంలో పరిపూర్ణతను చేరుకోవడానికి మన పూర్వీకులు తయారు చేసిన ఒక ఆత్మశుద్ధి ప్రణాళిక. ఈ రోజు వీడియోలో మనం దసరా అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, అలాగే మన లోపలి అనుమానం అనే అసురుణ్ణి నవదుర్గల ద్వారా ఎలా జయించాలి, విజయదశమి రోజు చేసే పూజల వెనుక దాగి ఉన్న ఆరోగ్యం, సంస్కృతి రహస్యాలు ఏంటి అనే విషయాలతో పాటు అందరికీ తెలియని కొన్ని పురాణ మూలాలు మరియు ఆచారాల వెనుక దాగి ఉన్న లాజిక్తో పాటు సైన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్.